హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే, ఈరోజు ఎనర్జీస్ చెక్ చేస్తుంటే, మీ పర్సనల్ లైఫ్ అసలు ఎలా ఉంది అంటే, మీరే వారి సిట్యుయేషన్స్ చూసినా సరే, తెలుసుకున్నా సరే, జాలిపడే సిట్యుయేషన్‌లయితే మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారండి. ప్రెజెంట్ అయితే కొంతమంది విషయంలో అయితే జరుగుతుంది. ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి సంఘటనలయితే ఉండబోతున్నాయి కొంతమందికి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీ పర్సన్ వారేమీ ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నారని. ఆ రోజులు కూడా దగ్గర చూడబోతున్నారండి. అంటే ఇక్కడ కొంతమంది విషయంలో మాత్రం మీ పర్సన్ విషయంలో కొంచెం నెగెటివ్ కనిపిస్తుంది. కొంచెం కాదండి, టోటల్ ఇంకా లైఫే టర్న్ అయిపోయింది సడన్‌గా. అంటే ఫేట్ మారిందనమాట. ఆ ఫేట్ ఏంటి? మీరు అనుకున్నట్టు పాజిటివ్‌గా లైఫ్‌లోకి వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు. కానీ సడన్‌గా నెగెటివ్ లైఫ్‌లోకి ఉన్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నవి సూచిస్తుంది. నిజంగా ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారైతే మీ విషయంలో మారబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది సూచిస్తున్నాయండి. అసలు మీ పర్సన్ ఇలాంటి దిక్కుమాలిన లైఫ్‌లో ఎలా ఉన్నారు? వారి లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? మీ విషయంలో వారు ఎందుకు మారాలనుకుంటున్నారు? మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఉంటుంది. ఇదొచ్చేసి పర్టిక్యులర్‌గా లవ్ అని కదండి, లైఫ్ సంబంధించింది కూడా. మీరు ఎవరైనా కావచ్చు. మీ మైండ్‌లో ఏ పర్సన్ గురించైతే మీరు కనెక్ట్ అవుతారో వారికి సంబంధించే మీరు ఈ రీడింగ్ తీసుకోవచ్చండి. నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదండి, ఎనర్జీస్ మాత్రం కళ్ళకు కట్టినట్టే ఆ సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరైతే ఎదుటి వాళ్ళు నాశనం కోరుకోవట్లేదు, వారిలో మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు. ఈ మార్పు అన్నది మీ వల్లే జరిగింది, జరగబోతుంది కూడా. మీరు మనసులో పాజిటివ్‌గానే ఉన్నారు, నాశనం కోరుకోవట్లేదు. ఇక్కడ మిమ్మల్ని నాశనం చేసిన వారే. మీ విషయంలో వారి లైఫ్ అయితే మీ వల్లే సంతోషంగా ఉండబోతుంది. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఏడిపించిన వారే, వారి లైఫ్ అయితే సడన్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీకు ప్రతి ఎనర్జీస్ కార్డ్స్ ఎలా ఉండబోతుందో మీకే అర్థమైపోతుంది. ఈ రీడింగ్ మాత్రం నేను బట్టి అసలు ఏ విషయంలో వారు అలా ఉన్నారు, మీ విషయంలో ఎలా ప్రవర్తించారు, ప్రతిదీ ఈ రీడింగ్‌లో అయితే ఉండబోతుంది. మొదటిగా ఎనర్జీస్ ఏంటి అంటే, మీ పర్సన్ అసలు లైఫ్ ఎలా ఉంది? అంటే మీరు చాలామంది అంటున్నారు, మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు, వదిలేశారు. వారి లైఫ్‌లో చాలా సంతోషంగా ఉన్నారని. ఎనర్జీస్ కూడా నేను ప్రశ్నాపరంగానే అడిగాను. చూసే వ్యూవర్స్ మనసులో ఇలాంటి ప్రశ్న ఉంది. యూనివర్స్ మీరిచ్చే సమాధానం ఏంటి? ఇలాంటి మోసం చేసిన వారు లైఫ్ ఎలా ఉంటుంది? నిజంగా వారన్నమాట నిజమేనా? వారి లైఫ్ అన్నది హ్యాపీగా ఉంటున్నారా? ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడూ ఉంటారా? నిజంగా ఈ మోసం చేసిన వారికి యూనివర్స్ అన్నది పనిష్మెంట్ అన్నది ఇవ్వదా అని నేను ఎనర్జీస్ ప్రశ్నాపరంగా అడిగితే వచ్చిన సమాధానం మాత్రం నిజంగా కొంచెం మిరాకిల్‌గా అనిపిస్తున్నాయండి. సో, ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయంటే, ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్. ఇవి సఫల్స్ అవుతున్న వాటిలో నేను 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది? నిజంగా హ్యాపీగా ఉన్నారా? ఉంటారా? అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్. మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే ఒంటరిగా ఉంటున్నారు. ఎలా అంటే ఇంకా లైఫే సన్యాసం తీసుకోవాలి అన్న ఆలోచన వరకు వెళ్ళిపోయింది. ఇంకా లైఫ్ మీద వ్యామోహం పోయిందండి. జీవితంలో ప్రతీదీ భయపడుతున్నారు. దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. ఒంటరిగా ఉండి ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుంది? ఇక్కడ మీ మీద కూడా ఫోకస్ చేశారు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఏదో మీ పిక్స్ కానీ లేదంటే మీ గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ వచ్చి మీ మీద ఫోకస్డ్‌గా ఉన్నారండి. దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే, జీవితంలో ఏదైతే మంచి అనుకున్నారో ఇక్కడ మిమ్మల్ని కూడా నెగ్లెక్ట్ చేశారు.
మీరు మీ విషయంలో యూనివర్స్ ఎప్పుడూ మీ పర్సన్కి గుర్తు చేస్తూనే ఉన్నారండి. ఇక్కడ ప్రతి విషయంలో మీ పర్సన్ తప్పు చేస్తూనే ఉన్నారు. అది సరికాదని మీ చేత వారు మీ చేతని ఫోన్ చేయించి మాట్లాడించడం ఇలా చేసినా సరే మీ పర్సన్ ఇక్కడ ఇగ్నోర్ చేసేవారు. వారి మనసులో కానీ ఆలోచనలో కానీ వారి లైఫ్ ఎలా ఉండాలి, ఎవరితో లైఫ్ కంటిన్యూ చేయాలి, వారి జీవితంలో ఎలాంటి లైఫ్ ఉండాలి, ఇలాంటి ఆలోచనలు తప్ప మిమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇక్కడ మీకు వారు ప్రేమ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీ విషయంలో వారి స్వార్థమైతే చూసుకున్నారు. మీ లైఫ్లోకి వచ్చేటప్పుడే మీ పర్సన్ మీలో ప్రతిదీ చూడడం గమనించడం అయితే జరిగిందండి. మీకు పరిచయం అయినప్పుడే మీకు అట్రాక్ట్ అయ్యారు. మీ లైఫ్లో ఎప్పుడైతే మీరు నెగిటివ్లో ఉన్నారో మీకు ఇగ్నోర్గా ఉండటం అయితే జరిగింది. ఇక్కడ వారి అవసరం తీర్చుకున్నారు. మీ వల్ల వారికి ఎటువంటి ఉపయోగం లేదని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. జీవితంలో ఇప్పుడు మిగిలింది ఏంటి? ఒంటరిగా ఉంటున్నారు. దీనికి కారణం కూడా వీరు చేసే పనుల వల్ల. ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని ఇప్పుడు వారు తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ వచ్చేసి ఇంకా వారి చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, వారి నమ్మిన వారైనా సరే, వారి ఏదైనా రిలేషన్ ఉన్నా సరే, లేదంటే ఎవరినైనా మ్యారేజ్ చేసుకున్నా సరే ఒంటరిగానే ఉంటున్నారండి. వారిని పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే మీ విషయంలో చేసిన దానికి కొంచెం కూడా బాధ ఉందా అంటే కొంచెం కాదండి, టోటల్లీ. అసలు మీరు ఇచ్చిన ప్రేమ కానీ మీరు చూపించిన లైఫ్ కానీ ప్రతిదీ గుర్తు వస్తుంది. ఇప్పుడు ఒంటరిగా కూర్చుని మీ విషయంలో మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. అసలు మీ విషయంలో ఏం చేస్తున్నారు? మీరు మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ ఫేస్లో డిప్రెషన్ అనేది కనిపించట్లేదు, నార్మల్గా కనిపిస్తున్నారు. మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు. కొంచెం హ్యాపీ స్మైల్ ఉన్నది కనిపిస్తుందండి. ఈ హ్యాపీ స్మైల్ చూసి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందని కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. మీ పర్సన్ అయితే ఒంటరిగా ఉంటున్నారు. వారి జీవితంలో మిగిలింది ఒంటరితనమే. మీరు అనుకోవచ్చు మీ పర్సన్కి చాలా అవకాశాలు ఉన్నాయని. ఇక్కడ అవకాశాలు అన్నది ఉన్నాయి, కానీ వారు సద్వినియోగం చేసుకోవట్లేదు. ఇక్కడ యూనివర్స్ ప్రతిదీ టెస్ట్ పెడుతుందండి. మీ విషయంలో ఎప్పుడూ ఒక అవకాశం ఇవ్వబోతుంది. ఇదే లాస్ట్ ఛాన్స్. ఇది కానీ సద్వినియోగం చేసుకుంటే మాత్రం మీ పర్సన్ మీ వల్లే మారి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. మీ విషయంలో ఏదైనా మోసం చేసి ఉంటే వారి తప్పు ఒప్పుకొని మీ విషయంలో మీరు ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారు, ఎలాంటి జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు, వీరైతే ఇవ్వగలరండి. అంటే మీకు చెడ్డ చేయాలనుకున్న వారిలో మంచి అయితే చూడబోతున్నారు. ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పర్సన్ అయితే ఒంటరిగా ఉంటున్నారు, మిస్ అవుతున్నారు జీవితాన్ని. ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్స్ అనమాట. ఈ క్లారిఫికేషన్స్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే నేను ఇక్కడ 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం జరుగుతుంది. 7 ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఏ సిచ్యువేషన్స్కి అలానే వాటికి క్లారిఫికేషన్ కానీ రీజన్ కానీ ఉంటుందండి. సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ మాత్రం ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్కి సమాధానం అనమాట. ఇప్పుడు ఇచ్చిన 2 ఎనర్జీస్ కార్డ్ సమాధానం. ఇవి 7 ఎనర్జీస్ కార్డ్స్ కదా. నేను తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ అసలు ఏమనుకుంటున్నారు వీరి జీవితానికి సంబంధించి. అంటే వారి జీవితంలో ఏదో సంఘటన జరిగింది కాబట్టి ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి వీరి లైఫ్లో ఎవరితోనైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, లేదంటే వారి తప్పు ఏమైనా తెలుసుకున్నారా, ఎవరి విషయంలోనైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అంటే మీ పర్సన్ ఇక్కడ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే కొన్ని విషయంలో ఇరుక్కున్నారు. అది కోర్టులు కేసులు సంబంధించి ఉంటుందండి. మేబీ మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయితే డివోర్స్ సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు. అండ్ మీరు వేరే పర్సన్ లాగా కనెక్ట్ అయితే మాత్రం
ఇక్కడ కొన్ని సిచ్యువేషన్లు అయితే ఇరుక్కున్నారండి. ఇప్పుడు జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే వారి లైఫ్కి జస్టిస్ కావాలని ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ క్లారిఫికేషన్ ఏంటి అంటే మీ పర్సన్ వచ్చేసి ఈ ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం మీ పర్సన్ 100కి 100 చాలా మోసపూరితమైన వారండి. జీవితంలో ఎక్కడికక్కడ దొరకవలసిందే. ఇప్పుడు మీ పర్సన్ అయితే ఎవరికో దొరకడం జరిగింది. మిమ్మల్ని మోసం చేసినంత ఈజీ కాదండి అందరినీ మోసం చేయడం. ఇలా మీ పర్సన్ ఏదో విషయంలో అయితే ఇరుక్కున్నారు. కాబట్టి ఇక్కడ జస్టిస్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే వారి లైఫ్లో ఇంకా వారి లైఫ్ మంచి అన్నది జరుగుతుందా లేదో కూడా వారికి హోప్ అయితే లేదు, కానీ జస్టిస్ కావాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ మళ్ళీ ఎవరినో మోసం చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పర్సన్ మైండ్ సెట్ వచ్చేసి అసలు వీరు మోసం చేశారా అన్న ఎదుటి వాళ్ళకి అనుమానం వచ్చేలా ప్రవర్తన అయితే ఉంటుంది. అంత కన్నింగ్ ఉంటుంది, అంత మాటకారితనం ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ అసలు ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇంకా ఎలా ఉంది అంటే ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనమాట. సిచ్యువేషన్స్ ఏడిపిస్తున్నాయి కానీ బయటపడకూడదు. జీవితంలో అందరికీ దూరం అవుతున్నారు, అందరూ దూరం చేస్తున్నారు అంటూ ఒక అవమానకరమైన సంఘటనలు అయితే ఎదుర్కొంటున్నారండి. మనసులో బాధపడుతున్నారు. ఏదైనా సరే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంత బాధపడడానికి? సమస్యలు కనిపిస్తున్నాయి. అది అందరితోనే కావచ్చు, ఒకరితోనే కాదండి. వారు ఎవరితోనో మాట్లాడినా ఎదుటివాడు తప్పు ఎత్తి చూపిస్తున్నారు. అంటే కొంచెం హ్యాండ్గా మాట్లాడడం కానీ, వేటకారంగా మాట్లాడడం కానీ మీ పర్సన్కి హర్ట్ అవుతున్నారు. ఇక్కడ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, బాధని కంట్రోల్ చేసుకుంటున్నారు. అందరికీ దూరంగా ఉండాలి, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నారంటే మీ పర్సన్ చుట్టూ అన్ని ఇబ్బందులేనండి. ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పర్సన్ సిచ్యువేషన్, ఇక్కడ వారి మాటలు కానీ వారి చేష్టలు కానీ తిరిగి తిరిగి వారికే చేరుకుంటున్నాయి. మీ పర్సన్ ప్రతి ఎదురు దెబ్బ తగులుతుంది. అసలు హెల్త్ కూడా బాగాలేదండి వారికి. అండ్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. మేబీ కొంతమందికి జరిగి ఉండవచ్చు. అండ్ వ్యసనాలు కూడా బానిస అవుతున్నారు. మనసులో బాధ కానీ కష్టాలు కానీ ఏదో విధంగా డైవర్ట్ చేయడానికి ఏదో వేలో అయితే వెళ్తున్నారు. మీ పర్సన్ లైఫ్ ఒకటే న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని ఇక్కడ మీ పర్సన్ మనసులో అయితే ఏడుస్తున్నారండి. ఇంకా సైలెంట్ అయిపోయారు. మీ పర్సన్ ఎంత అహంకారంగా ఉండేవారో ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. వారి మనసులో బాధలు కష్టాలు వేరే వారితో షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకునే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అందరూ వీరి తప్పే అని మాట్లాడడం, వీరు నిజాలు మాట్లాడినా నమ్మే పరిస్థితిలో ఎదుటి వాళ్ళు లేరండి. వారు ఇష్టపడ్డవారు కావచ్చు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వారి ఫ్రెండ్స్ కావచ్చు, అందరి చేత అవమానం పడుతున్నారు. లైఫ్ అయితే అసలు బాలేదు. ఇక్కడ ఒంటరిగా కూర్చుని వారంతటా వారే మాట్లాడుకున్నట్టు వారు ఎమోషనల్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ మీకు చెప్పాను కదా, 2 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అని. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి? ఒంటరిగా కూర్చుంటున్నారు. మీ పర్సన్కి అందరితో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మాట్లాడితే అవతల మాట కొంచెం మీరు హర్ట్ అయ్యేలా కనిపిస్తుంది. భయపడుతున్నారు, ఒంటరిగా కూర్చుంటున్నారు. మీ విషయంలో మీ చెప్పిన మాటలు కానీ, అంటే మీరు కోపంలో మాట్లాడితే అది అప్పుడు చెడ్డ అనుకుని ఉంటారు. అప్పుడు మీరు మాట్లాడిన మాటే కరెక్ట్ అని వీరు ఇప్పుడు మీ మాట విలువ అన్నది తెలుసుకుంటున్నారు. మీరు ప్రతి విషయానికి గుర్తు వస్తున్నారండి. మీ విషయంలో చేసిన దానికి బాధపడుతున్నారు. ఇప్పుడు వారు ఏమనుకుంటున్నారు అంటే మీ విషయంలోనే వారికి జస్టిస్ జరుగుతుంది. అంటే ఇక్కడ మీ పర్సన్లో మార్పు కనిపిస్తుందంటే మీ వల్లే. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చండి. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఎందరిని మోసం చేసినా మీ విషయంలో వారికి ఎక్కడో హోప్ ఉంది. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరైతే అర్థం చేసుకుంటారు. మీరైతే వారి జీవితం ఇవ్వగలరని మీ పర్సన్కి ఒక ఆశ అయితే ఉందండి. అందుకే పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టినా మిమ్మల్ని మోసం చేసినా సరే మీ పర్సన్ మారు అనుకుంటున్నారు. ఇప్పుడు మోసానికి ప్రతి మోసం అన్నది ఎదుర్కొంటారండి. ఒక మోసంతోటే మీ పర్సన్ అయితే ఆగిపోలేదు, కానీ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ దొరికారు.
ఇప్పుడు వారితో ప్రేమగా మాట్లాడిన వారు చీకొడుతున్నారు. అండ్ వారి నమ్మిన వారు వారి మీ పర్సన్ ఎవరితో మంచిగా మాట్లాడేవారో వారు కూడా నిందలు వేయటం, ఇబ్బందిగా మాట్లాడడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వారి ఇంట్లో వారైనా కావచ్చు. మీ పర్సన్‌కి అసలు ఈ ఎనర్జీస్ కార్డ్‌లో వాల్యూ అయితే లేదండి. అందుకే ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వారి జీవితం ఒంటరితనం చేసుకుంది వారు చేసిన పనుల వల్ల. మీ పర్సన్ వచ్చేసి ఎంత మోసపూరితమైన వారైనా సరే, ఇప్పుడు మీ విషయంలో ఇక్కడ మీరు జెన్యూన్‌గా ఉండేవారు. చూపించే ప్రేమ కూడా ఆర్టిఫిషియల్‌గా ఉండేది కాదండి. ఎదుటివారి మాటలు ఇప్పుడు వారికి ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తున్నాయి. మనసుకి మీ చూపించిన ప్రేమ ఇప్పుడు వారికి కావాలని అనుకుంటున్నారు. మీ ప్రతి విషయం గుర్తుకు రావడం, మీతో ఉన్న లైఫ్ మిస్ అవుతున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ మీతోనే షేర్ చేసుకుంటున్నారండి. వారి మనసులో మీతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు ఎవరితో మాట్లాడడం లేదు. మాట్లాడినా భయపడుతున్నారు. ఆ మాటలు వీరు భరించలేరండి. కానీ మీరు చూపించిన ప్రేమ, మాటలు, సపోర్ట్ ఇవన్నీ గుర్తు తెచ్చుకుని మీరొక మెంటల్ హీలర్‌గా అయితే వారు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీ పర్సన్‌కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అందుకే మీ పర్సన్ దిక్కుమాలిన లైఫ్‌లోకి తీసుకువెళ్ళడానికి కారణం వారు చేసిన మోసం వారికి తిరిగి వచ్చేలా చేయడం అయితే జరిగింది. ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారే మీ విషయంలో మారుతున్నారు అంటే వారి విషయంలో మీరు క్లారిటీగా ఉండేవారు. స్టెబిలిటీ మైండ్ అంటే ఒక నికరం అండి. ఇలాంటి నికరమే మీ పార్ట్నర్‌ని మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని ఆహ్, హ్మ్, ఫోకస్ చేస్తున్నారా? అసలు వారు మీకేం చెప్పాలనుకుంటున్నారు? వారి జీవితంలో నిజంగా నెగెటివ్‌లో ఉన్నారా అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నది సమాధానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్‌లో మీ పర్సన్ అసలు మీ విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారండి. ఒంటరిగా ఉన్నారు కదా! ఇంకా మీరే దిక్కయ్యారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మేబీ సోషల్ మీడియాలో ఫేక్ ఐడీతో మాట్లాడవచ్చు. అండ్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటున్నారు. చాలా మారారండి. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్స్ బట్టే ఈ స్పై ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. స్పై చేస్తున్నారంటే మీ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అసలు ఈ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు? వారి లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది? నిజంగా వారు నెగెటివ్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? మీ విషయంలో వారికేమైనా రిగ్రెట్ అంటే ఒక పశ్చాత్తాపం అన్నది ఉన్నదా అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ కాంటాక్ట్ నెంబర్ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ కావచ్చు, స్వార్థపూరితమైన వారు కావచ్చు. మీ పిక్స్ చూడగానే వారి అసలు ఇలాంటి ఆలోచనలో ఉన్నవారు కూడా మిమ్మల్ని చూసుకుంటూ బ్రతుకుతున్న సిట్యుయేషన్‌లో వచ్చేసారండి మీ పర్సన్. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు చేసే ప్రతి పోస్ట్ వారు ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు. మీతోనే ఇండైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. అది మీ పిక్స్‌తో అయినా కావచ్చు. ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్‌కి అసలు నిద్రలేని రాత్రులు కనిపిస్తున్నాయి. చాలా బాధపడుతున్నారండి. మీ గురించే ఆలోచిస్తున్నారు. అండ్ ఎక్కువ సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. మీరేమో మీ పర్సన్ గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ మీ పర్సన్ సిట్యుయేషన్స్ బాగోక వారికి ఏమీ తోచక మీరు సంతోషకరంగా ఉన్న లైఫ్ ఏదో చూశారు, విన్నారు అనుకుంటా మీ విషయంలో కొంచెం డిప్రెస్ అవుతున్నారు. మీరు కూడా వారిని వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకుంటే వారి లైఫ్ సిట్యుయేషన్స్ ఏంటి అన్నట్టు వారు ఆలోచన చేస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ ఒంటరిగానే ఉంటున్నారండి. వారి పని వారు చూసుకుంటున్నారు. ఎవరిని పట్టించుకునే సిట్యుయేషన్‌లో అయితే లేరు. ఎలా ఉందంటే కోపం ఎక్కువ ఉందండి. ఇంకా వారు కోప్పడినా వారికి విలువన్నది లేదు. ఎందుకంటే వారి జీవితంలో ఇప్పుడు మనీ ఇంపార్టెంట్. ఈ మనీ విషయంలో వారు ఏమీ చేయలేని సిట్యుయేషన్. మీ విషయంలో చేసిన దానికి ఒక బాధ. ఇలా ఒంటరిగా కూర్చుని గడిచిపోయిన కాలం గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీరిచ్చిన లైఫ్ కావాలని చూస్తున్నారండి. మనసులో మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటి అంటే చెప్పాను కదా! ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి
అసలు హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మైండ్ ఆబ్సెంట్ ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతున్నాయండి. మేబీ కొంచెం యాక్సిడెంట్లు లాంటివి కూడా కనిపిస్తున్నాయి. వారు చేసిన పనులే కదా! వారు అసలు మతి స్థిమితం లేని పరిస్థితి రావడానికి కారణం. అంటే మీ విషయంలో బాధపడుతున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టారని, మిమ్మల్ని మోసం చేశారని వారైతే తెలుసుకుంటున్నారు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ కావాలి. మీరే కొత్త జీవితం ఇవ్వగలరు. ఈ సిచ్యువేషన్‌లో మీరే గతయ్యారు. ఈ కార్డ్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అయితే చాలా మారారు. అంటే ఇప్పుడు చచ్చి బతుకుతున్న లైఫ్‌లా అనిపిస్తుందండి. ప్రతి మాటకి బాధపడుతున్నారు. ప్రతి సిచ్యువేషన్‌కి సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కసారి వారికి అనాలోచిత నిర్ణయాలైతే వస్తున్నాయండి. ఈ జీవితం వద్దని అనుకుంటున్నారు. కానీ మీ విషయంలో కొంచెం హోప్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ మీతో రీస్టార్ట్ చేస్తే లైఫ్ బాగుంటుందని. ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్ వచ్చేసి ఎవరితోని చెప్పుకోలేని బాధ మనసులో మీతోనే షేర్ చేసుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని చూస్తున్నారు. మీతో ఇండైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ ఉంటున్నారు. మీ మీద ఇలాంటి గుడ్ ఇంప్రెషన్ కాదండి. మీ విలువైతే తెలుసుకున్నారు. తెలుసుకోబోతున్నారు. ఎప్పటికైనా మీ విలువైతే తెలుసుకుంటారండి. స్పై చేస్తున్నారంటే మీ విషయంలో ఏదో జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అన్నట్టే మీ పర్సన్ అయితే బిహేవియర్ ఉంది. ఇక్కడ వారికి అవుట్‌కమ్ ఎలా ఉందంటే కన్‌ఫ్యూజ్ అన్నమాట. వారి జీవితం ఎటు వెళ్తుందో వారికే అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు అసలు ఏమీ ఆలోచన లేదండి. ఈ లైఫ్ చూసాక వారి జీవితం ఎక్కడ స్టక్ అయిందో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం అంటే వారు తీసుకునే నిర్ణయంలో పాస్ట్‌లో అయితే అసలు వారి స్వార్థం కోసం వాళ్ళ లైఫ్ చూసుకున్నారు. ఈ స్వార్థమైన లైఫ్‌లో సంతోషంగా ఉన్నారంటే అదీ లేదు. ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చినా సరే మీ విషయంలో మీరైతే వారి క్షమిస్తారా? వారిని యాక్సెప్ట్ చేస్తారా? అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడలేని సిచ్యువేషన్. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. కానీ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి. అది మీకు క్షమాపణ ఇవ్వడం అంటే మీకు క్షమాపణ చెప్పడం కానీ, మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేయాలని కానీ, ఇలాంటివేవో చెప్పాలనుకుంటున్నారు. కానీ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? చాలా కన్‌ఫ్యూజన్, గజిబిజి ఆలోచనలైతే కనిపిస్తున్నాయి. ఒకసారి పాజిటివ్‌గా ఉంటున్నారు. ఒక్కొక్కసారి నెగెటివ్‌గా ఉంటున్నారు. వారికి నెగెటివ్ సిచ్యువేషన్‌లో ఉన్నప్పుడేమో మీరు గుర్తు రావడం. పాజిటివ్‌గా ఉన్నప్పుడేమో మీరు ఇంకేమి యాక్సెప్ట్ చేస్తారో మీ లైఫ్‌లో చాలా హ్యాపీగా ఉన్నారు కదా అని అనుకోవడం. వారు ఇంకా జీవితంలో సగం టైం అంతా మీకే స్పెండ్ చేస్తున్నారు. మీ లైఫ్ గురించి తెలుసుకోవడానికే స్పెండ్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే వీరి లైఫ్‌లో ఇంకా వీరికి సపోర్ట్ ఉండేవారు కానీ, హెల్ప్ చేసేవారు కానీ ఎవరు ఉండరు. వీరి కష్టకాలంలో మాత్రం మీరే తోడుగా ఉంటారు. మీరే హెల్ప్ చేస్తారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఉంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ అయితే మారారండి మీ విషయంలో. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారో ప్రతి దానికి బాధపడుతున్నారు. అంటే ఇక్కడ మీరు డిప్రెషన్‌లో ఎలా ఉండేవారు? ఆ సిచ్యువేషన్స్ ప్రెజెంట్ అయితే వీళ్ళు ఎదుర్కొంటున్నారు. త్వరలో ఎదుర్కోబోతున్నారు. జరిగే సంఘటనలు కూడా ఇవే. మీ పర్సన్‌కైతే అసలు నిద్ర లేని రాత్రులతోనే గడుపుతున్నారు. అంత వరి అయితే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్స్ ఏముండబోతున్నాయంటే అంటే ఈ రీడింగ్‌కి అన్నమాట. అసలు నిజంగా మీ పర్సన్‌లో మార్పు అన్నది వచ్చిందా? ఆ మార్పు అన్నది ఎలా ఉంటుంది? అసలు వారు సిచ్యువేషన్స్ బట్టి మీ విషయంలో ఎలా మారారు? మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వీటికి సంబంధించి ఎనర్జీస్ అయితే ఉండబోతున్నాయండి. ఇక్కడైతే మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. వారు లైఫ్ సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. నిజంగా మీ పర్సన్ మీ విషయంలో అయితే మారుతున్నారండి. ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా మీ పర్సన్ అయితే మార్చారు. మీరు మాటలు చెప్తే వినేవారు కాదు. కానీ వారి జీవితంలో ఎదుర్కొన్న సమస్యల వల్ల మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ పద్ధతి తెలుసుకుంటున్నారు. మీ మంచితనం అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటంటే ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్‌లో నేను మీకు 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. 10 ఎందుకు అంటే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో వారి లైఫ్‌లో నిజంగా మీ విషయంలో
ఎలా ఉండేవారు, ఎలా మారుతున్నారు, దీనికి సంబంధించి మీ వేరే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ విషయంలో ఎలాంటి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మధ్యలో 2 ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్ యొక్క నెక్స్ట్ స్టెప్ అండి, అంటే వారు తీసుకునే నిర్ణయం ఏంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ నేను ఈ విధంగా ప్రశ్న వేయడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే, నిజంగా మీ విషయంలో వారు మోసం చేశారని, లైఫ్లో మోసపోయారని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్ చాలా తెలివైన వారండి. ఇంత తెలివైన వారు మీ విషయంలో మాత్రం మారారు. ఒకటే అండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మోసం చేసేవారు ఎక్కడొకక్కడ ఒక పర్సన్ వల్ల మారటం అయితే జరుగుతుంది. ఎన్ని రిలేషన్స్ పెట్టుకున్నా ఆ రిలేషన్ వల్ల వారికి వ్యామోహం తగ్గుతుంది. ఎప్పటికప్పుడు నిజాలన్నది తెలుసుకోవటం, వారు చేసిన తప్పులు వారికి అర్థమవటం. ఎప్పుడైతే మీలాంటి వారి రైట్ పర్సన్ ఎప్పుడైతే వారికి పరిచయం అవ్వడం వల్ల కానీ, మీలాంటి వారిని మీ పర్సన్ మోసం చేయడం కానీ ఎప్పుడొకప్పుడు వారు తెలుసుకుంటారండి. మీ పర్సన్ ఎన్ని రకాలుగా మోసం చేసినా సరే జీవితంలో మోసం చేసిన సంఘటనలు వారు ఎక్కడొక్కడ దొరుకుతారండి. ఇక్కడ మీ విషయంలో కూడా మిమ్మల్ని మోసం చేశారని వారు తప్పైతే ఒప్పుకున్నారు. ప్రతిదీ మెంటల్ టెస్ట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వారు మీ ఎమోషన్స్తో ఫీలింగ్స్తో ఆడుకున్నారని వారికి ఇప్పుడు అర్థమవుతుందండి. వారు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, మనసులో అయితే మీ గురించి ఏడుస్తున్నారు. ఎంతమందితో తిరిగినా, ఎంతమందిని మోసం చేసినా ఎవరో ఒక పర్సన్ తోడు ఉండాలి అండ్ వారి వల్ల వీరికి మంచి సపోర్ట్ ఉండాలి, వీరిని అర్థం చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంది, ఉండబోతుంది కూడా. ఆ రైట్ పర్సన్ మీరేనండి. ఎందుకంటే మోసపూరితమైన వారిని మార్చే గుణం, మార్చే ఆలోచన మీకే ఉంది కాబట్టి ఎప్పటికైనా మీకే కనెక్ట్ అవుతారు, మీ గురించే ఏడుస్తారు ఎప్పటికైనా సరే. ఈ ఎనర్జీస్ కార్డులు అయితే మోసపూరితమైన మీ పర్సన్ మార్చేది మీరే. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్, మీ పర్సన్ జీవితంలో వారి లైఫ్లో చాలామంది వచ్చి వెళ్ళిన వారేనండి. ప్రతి ఒక్కరిని కొంతవరకే వారితో ఫ్రెండ్షిప్ చేయడం కానీ అండ్ రిలేషన్లో ఉండటం కానీ, వీళ్ళకి అంత అన్నికరమైన మైండ్ అయితే కాదు. వీరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. జీవితంలో ప్రతి ఒక్కరు వచ్చి వెళ్తారు. మీరు ఎలా కనెక్ట్ అయ్యారో కనెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీతో పరిచయం కానీ, మీతో రిలేషన్ కానీ, మీతో ఉన్న బంధం కానీ మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏం అంటున్నారంటే, మీ విషయంలో మీరు చూపించిన ప్రేమే ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. మీరు అనుకోవచ్చండి, ఇక్కడ మీ పర్సన్కి మీకంటే డబ్బే ఇంపార్టెంట్, ఒక లగ్జరీ లైఫ్ కావాలని మిమ్మల్ని మోసం చేశారు, మీ డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేశారని. ఇక్కడ మీ పర్సన్ మీకు మీ అమౌంట్ అయితే మీకు తిరిగి ఇచ్చేస్తారు. మీ విషయంలో వారు ఒక మంచి నిర్ణయం, అంటే మీ నిర్ణయం వల్లే వారి జీవితం అయితే నిలబడుతుందని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ వారు మీ లైఫ్లోకి తిరిగి వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారు, రీనన్ ఉంటుందని కూడా మీ పర్సన్కి హోప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా కనెక్ట్ అయిపోయారండి. మీరు అంతలా మార్చారు. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇప్పుడు వారికి అర్థమవుతుంది. వాటి విలువేటో తెలుసుకుంటున్నారు. వారు ఎంతమంది కలిసినా సరే వారిచ్చే ప్రేమ అంత మంచిగా అనిపించలేదు. అంటే మిమ్మల్ని వేరే వారిని కంపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు జీవితంలో మీరు ప్రేమ ఇచ్చారు కానీ వారి నుండి ఏమీ ఆశించలేదు. ఇక్కడ మీ పర్సన్ మీ ప్రేమను తీసుకుంటున్నారు, తీసుకోవాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే చాలా కనెక్ట్ అయిపోయారండి. ఎంత దూరం అవ్వాలి అనుకున్నారో అంత దగ్గర అవుతున్నారు, దగ్గర అవ్వాలని అనుకుంటున్నారు. మీ విషయంలో వేరే వారికి కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్షన్ కాస్త ఇప్పుడు రీకనెక్ట్ అవ్వాలి, మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారండి. మీరైతే అంత మీ ఆలోచనలు అంత దగ్గర చేస్తున్నాయి మీ పర్సన్కి. మీ విషయంలో అయితే అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుందండి. అన్కండిషనల్ లవ్ అనే కాదు, మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మీరు ఇచ్చిన ప్రతి మాట విలువ తెలుసుకుంటున్నారు, మీరు ఇచ్చిన కేరింగ్ అర్థం చేసుకుంటున్నారు, మీరు ఇచ్చిన ప్రేమ మళ్ళీ కావాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారండి.
అంటే మీరు అంతలా భయపెడుతున్నారేమో. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీ విషయంలో స్టక్ అయిపోయారు. మీరు అనుకోవచ్చు మీ పర్సన్ చాలా మోసపూరితమైన వారు, ఎటువంటి ఎమోషన్ ఉండదు, వారు మారరు అని. మారారండి. ఇక్కడ మీ విషయంలో స్టక్ అయిపోయారు. వారి జీవితంలో అనుకున్న జీవితం అంతా చూసేశారు. ఆ జీవితం లైఫ్ లెసన్స్ కూడా నేర్పించడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా హెచ్చుగా ఉన్నా సరే అతి సంతోషం పనికిరాదు. జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారండి. ఇక్కడ మీ పర్సన్ ఆ హెచ్చుతనం తగ్గింది. జీవితంలో ఏం కోల్పోయారో, వారు క్యారెక్టర్ పోగొట్టుకున్నారు. వారి సొసైటీలో వారు ఉన్న మంచి పేరు అన్నది పోగొట్టుకున్నారు. జీవితంలో మిగిలిపోయింది మోసపూరితమైన వారని, ఒక ముద్ర పడిపోయిందని, ఇంకా జీవితంలో వారికి లైఫే లేదని ఒక జీవోత్సవంలో అయితే ఉంటున్నారు. ఈ స్టక్ ఎనర్జీ అలానే సూచిస్తుందండి. మీ పర్సన్ అయితే ఒక బతికున్న శవంలాగానే ఆలోచిస్తున్నారు, మారారు, ఉండబోతున్నారు కూడా. పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్ ఎలానో ఉండదు. ఇక్కడ వారి జీవితం ఇచ్చేది మీరే. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ గురించే వారు మీ విలువైతే తెలుసుకున్నారండి. మీ పిక్స్ చూసుకుంటున్నారు, కొంచెం హీల్ అవుతున్నారు. మీ మాటలు తలుచుకుంటున్నారు, కొంచెం సంతోషపడుతున్నారు. కొంచెం కాదండి, మీకు ఎడిక్ట్ అయిపోయారు. మీ పర్సన్కి మీరు ఇప్పుడు కావాలి. మీరే వారికి రైట్ పర్సన్. అంటే మీ పర్సన్ వచ్చేసి మీకు రైట్ పర్సన్ కాకపోయినా సరే, ఇక్కడ యూనివర్స్ వచ్చి మిమ్మల్ని మీ పర్సన్కి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటుంది. ఎక్కడో చోట మీ పర్సన్ ఒక మంచి చేసి ఉంటారండి. ఆ మంచి అన్నది మీ రూపంలో యూనివర్స్ మీ పర్సన్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ జరగబోయే సంఘటన ఏంటి అంటే, మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎక్కడ తిరిగినా సరే ఎప్పటికైనా మీ జీవితంలోకి వస్తారు, రాబోతున్నారు కూడా. టోటలీ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, మీరు అనొచ్చు మీ పర్సన్ అసలు ఎప్పటికీ మారరు. మారతారండి, మార్చేది మీరే. అసలు మీ ప్రమేయం కూడా ఉండదు. వారి జీవితంలో ఎన్ని జీవితాలతో ఆడుకున్నారో, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఎలా ఆడుకున్నారో ప్రతి దానికి మీ పర్సన్ వచ్చి సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరూ మీ పర్సన్ వైపే వేలెత్తి చూపించడం అయితే జరుగుతుంది. వారి జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో కాలమే డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ విషయం తెలుసుకుని మీ పర్సన్ నుండి దూరమైన వారు చాలామంది ఉండబోతున్నారు. వారు ఎవరైనా కావచ్చండి. మీరు ఎలా తీసుకున్నా సరే ఇక్కడ మీ పర్సన్కి దిక్కయ్యేది మీరే. ఇక్కడ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీ విషయంలో కూడా మీరు వారిని ఇంకా నమ్మరు. యాక్సెప్ట్ చేస్తారా లేదా, కానీ ఒక హోప్ అయితే ఉంది. మీరెప్పుడు ప్రేమను ఇచ్చారు కానీ ఎప్పుడు ఆశించలేదు. కానీ ఇదే ఆశ ఉందండి. వారు మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు కానీ కొంచెం భయపడుతున్నారు. స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఒంటరిగానే ఉన్నారు. ఎంతమందిలో ఉన్నా వారికి ఇప్పుడు విలువ అన్నది లేదు. జీవితంలో ఎందుకు బ్రతికున్నామా అన్నట్టు ఆలోచన అన్నది చేస్తున్నారు. ఇక్కడ జీవితం ఇచ్చేది మీ వల్లే. అందుకే మీ పర్సన్ మీ గురించి ఇక్కడ ఆలోచిస్తున్నారు. మీ విషయంలో చేసిన ప్రతి దానికి వారు క్షమాపణ చెప్తారు. వారి జీవితంలో జరిగిన దానికి ప్రతిదీ మీకు చెప్పాలనుకుంటున్నారు. చెప్పలేని సిచ్యువేషన్. మీరైతే అర్థం చేసుకుంటారని మీ పర్సన్ తెలుసు. కానీ మీకు కోపం ఉందేమో, అసలు మీ సిచ్యువేషన్స్ ఏంటి, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ మీరు హ్యాపీగా ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకునే ఆలోచన అయితే లేదండి. ఇంకా మీరు లేకపోతే వారికి లైఫే ఉండదని. అంటే ఆ హోప్ కూడా మీరే. జీవితంలో సంతోషమైన రైట్ పర్సన్ అయినా మీరే. ఇక్కడ మీరు కూడా మీ లైఫ్ చూసుకుని వారిని వదిలేస్తే ఇంకా వారి జీవితమే లేదని మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు. మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వారికి జీవితమే లేదండి, ఉండదు, ఉండలేదు కూడా. మీరు మీ జీవితం చూసుకున్నా సరే ఎప్పటికైనా మీకు క్షమాపణ అయితే ఈ పర్సన్ అయితే చెప్తారు. మీ పర్సన్ కాకపోయినా ఈ పర్సన్ అయినా అనుకోవచ్చండి. మీరు జీవితంలో వారు ఏం కోల్పోయారు, మీరు ఈ పర్సన్ వల్ల ఏం నేర్చుకున్నారు. ఇక్కడ మీ పర్సన్కి కొంతమందికి ఇది జరుగుతుందండి. జరిగే సిచ్యువేషన్స్ కూడా ఇవే. యూనివర్స్ సెకండ్ ఛాన్స్ ఇచ్చేది మీ రూపంలోనే.
ఇక్కడ మీ పర్సన్ ఎంత మోసపూరితమైన వారైనా సరే ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక మంచి చేసి ఉంటారు, ఒక పుణ్యం చేసి ఉండొచ్చండి. పుణ్యం అంటే పూజలు పునస్కారాలని కాదు. ఎంత మోసపూరితమైన వారైనా సరే కుక్కకి బిస్కెట్ వేసినా లేనివాడికి రూపాయి వేసినా అది పుణ్యం చేసుకున్నట్టే. ఈ పుణ్యం రూపం అన్నది మీ రూపంలో యూనివర్స్ మీ పర్సన్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సంతోషమైన జీవితంలో మీరే ఇవ్వగలరు, అంటే జీవితానికి భరోసా ఇచ్చేది మీరే. మీ పర్సన్కి ప్రతిదీ ఒక మెంటల్ టెస్ట్ లాగా యూనివర్స్ అయితే ఇస్తుంది. ఆ టెస్ట్లో మీ పర్సన్ పాస్ అయితే మాత్రం మిమ్మల్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా వారు మీ గురించి తెలుసుకోకపోతే, అర్థం చేసుకోకపోతే ఇంకా జీవితంలో వారికి లైఫ్ అన్నది దిక్కు అన్నది ఉండదండి. వారు ఏదైనా కర్మ చేసుకున్నారు, ఒక చిన్న కర్మ, మంచి కర్మ అయితే చేసుకున్నారంటే అది మీరు వారి లైఫ్లో ఉండటమే. ఇక్కడ మిమ్మల్ని కాదనుకునే చాలా విషయాల్లో వీరు చాలా దూరం అయితే వెళ్ళారండి. ఎప్పుడు కూడా ఎక్కడొకక్కడ దొరకాలి, దొరుకుతున్నారు, దొరికారు కూడా. జీవితం వారి చేతులారా వారు నాశనం చేసుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మంచి చెడ్డ అన్నది తెలుసుకున్నారు. జీవితంలో ఏది మిస్ చేసుకున్నారో గాడ్ ఇచ్చిన లైఫ్ని కాదనుకుని వారి విధిరాతను వాళ్ళే మార్చుకున్నారని మీ పర్సన్ అయితే ఇక్కడ మీకు చెప్తున్నారు. నిజంగా మీ పర్సన్ మీ విషయంలోనే మారారండి. ఎప్పుడు కూడా మీరు మంచి చెప్పారే కానీ నాశనం కోరుకోలేదు. అందుకే యూనివర్స్ మీ విషయంలో మీ పర్సన్ ఆలోచించేలాగా చేయటం, జీవితంలో ఏది నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని బట్టి ప్రతిఫలంగా మిమ్మల్ని మళ్ళీ రీకనెక్ట్ అయ్యేలాగా యూనివర్స్ అయితే చేస్తుంది, చేయబోతుంది కూడా. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. అది ఏదైనా కావచ్చండి. తిరిగి రావడం అంటే మీతో మాట్లాడడం కానీ, మళ్ళీ మీరు లైఫ్ ఇస్తే మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలని కానీ అండి. ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మోసపోతే వారి నుండి బయటపడి మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలని కానీ ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్ పాజిటివ్గా ఉందంటే అస్సలు బాగాలేదు, నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంది. కొంతమంది విషయంలో జరుగుతుంది కానీ బయటపడలేదండి. ఇంకా లైఫ్లో వారికి ఎటు తేల్చుకోలేని పరిస్థితి, దిక్కులేని పరిస్థితులు అన్నప్పుడు బయటపడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్కి వారి విషయాలు చెప్పుకోవడం అయితే ఇష్టం ఉండదండి. కానీ వారు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా చుట్టూ ఉన్నవారు బయట పెట్టేలాగా ఉండబోతున్నాయి. అవి మాటల రూపంలో కావచ్చు, వారి చేష్టల రూపంలో కావచ్చు. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ అయితే బయటపడబోతుంది. జీవితంలో వారు చేసిన తప్పుకి వారే బాధ్యతలు అవుతారు. మిమ్మల్ని ఏడిపించిన దానికి వారి లైఫ్లో చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారండి. మీ విషయంలో మీరైతే ఏం మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు అయితే మీ పర్సన్ మీ వల్లే మారటం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.